ఈ మధ్య కాలంలో ఇంత ఇంటెన్సివ్ గా ఉన్న ట్రైలర్ నేను చూడలేదు భయ్య. ఎక్స్ట్రాడినరీగా ఉంది. అదే జాక్ మూవీ ట్రైలర్. కొన్ని గంటల ముందు రిలీజ్ అయింది. ట్రైలర్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉందండి. ఒక సినిమాకి ఏం కావాలో అన్ని ఎలిమెంట్స్ ట్రైలర్ లో మనకు చూపించాడు. ఇదేదో ఇంగ్లీష్ మూవీ అనుకునేవాళ్ళు, తెలుగు మూవీ. ఈ మూవీ హీరో గురించి అయితే ప్రత్యేకంగా చెప్పుకోవాలి. కొంతమందికి మాత్రమే ఇలాంటి అరుదైన ఘనత లభిస్తుంది. ఎలా అంటే సొంత పేరుతో కాకుండా సినిమా పేరుతో అతను గుర్తుపెట్టుకుంటారు. అతనే డీజే తిల్లు, సిద్ధు జొన్నగడ్ల. ఈ పేరు చెప్తే చాలా మందికి గుర్తుండదు, కానీ డీజే తిల్లు అంటే చాలు మొత్తం తెలుగే కాదు, ఎన్ని భాషల్లో అయితే ఈ సినిమాని చూసారో అన్ని భాషల వాళ్ళు డీజే తిల్లు పేరు గుర్తుపెట్టుకుంటారు. ఎందుకంటే కామెడీ టైమింగ్ కానీ ఆ సినిమా అసలు అతనికి ఎంత హైప్ తెచ్చిపెట్టింది. అసలు అతని ఒక సినిమా సూపర్ స్టార్ చేసేసింది. ఒక క్యారెక్టర్ ఎప్పుడైనా సరే ఒక సినిమాలో క్యారెక్టర్ తో అతన్ని పిలుస్తారు, అతన్ని గుర్తు పెట్టుకుంటారు అంటే ఆ సినిమా ఎంత జనాల్లోకి వెళ్ళింది అర్థమవుతుంది. తర్వాత డీజే తిల్లు స్క్వేర్ దానికి మించి ఆడింది. సో జనాలు ఆ క్యారెక్టర్ ని మర్చిపోకుండా చేశాడు. ఇప్పుడు జాక్ అనే ఖతర్నాక్ రోల్లో మనల్ని అలరించడానికి మన ముందుకు రాబోతున్నాడు. డీజే తిల్లు అంటే కామెడీ టైమింగ్ కి పెట్టింది పేరు. అతని డైలాగ్ డెలివరీకి ఫ్యాన్స్ మిలియన్స్ లో ఉంటారు. ఆ నెంబర్ కూడా చిన్నదే. ఈ రోజు ట్రైలర్ చూసిన తర్వాత అతనిలో మనం చూడని చాలా వేరియేషన్స్ ఈజీగా చేసినట్టు అనిపించింది. నిజంగా అండి, అతని డైలాగ్ డెలివరీ ఎంత సింపుల్, ఎంత ఈజీగా ఉంటుందో. ఈ సినిమాలో పవర్ఫుల్ డైలాగ్స్ కానీ, లేదంటే కొన్ని చోట్ల డైలాగ్ డెలివరీ కామిక్గా కానీ, లేదంటే సీరియస్గా కానీ, ఎమోషనల్గా కానీ ఎక్స్ట్రాడినరీగా ఉందండి. ట్రైలర్లో డైరెక్టర్ మనకి సినిమాలో ఎంత కంటెంట్ ఉంది, సినిమాలో సిద్ధు అలియాస్ డీజే తిల్లు ఎంత బాగా యాక్ట్ చేశాడు, అతనిలో మనం చూడని వేరియేషన్స్ని ఎంత ఈజీగా మనకు చూపిస్తున్నాడో క్లియర్గా చూపించాడు. ట్రైలర్ అయితే నాకు పిచ్చిగా నచ్చింది. సినిమా చూస్తున్నాడు అనిపించింది. ఆ ట్రైలర్ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు కట్ చేసిన సీన్స్ కానీ, ఒక్కొక్క సీన్ అంటే ఆ వేరియేషన్స్ మనకి క్లియర్ కట్గా చూపించాడు ట్రైలర్లో. ట్రైలర్ మాత్రం నిజంగా వర్తి అండి. ఈ మధ్య కాలంలో ఇంత కటింగ్ అంటే ఇంత ప్రాపర్గా కట్ చేసిన ట్రైలర్, ఇంత ఇంటెన్సివ్గా ఉన్న ట్రైలర్ నిజంగా నేను చూడలేదు. డీజే తుల్లుకి నిజంగా రేపటి నుంచి జాక్ అని పిలుస్తారో తెలియదు, కానీ నిజంగానే అంత ఇంటెన్సివ్గా జాక్ ట్రైలర్ని మన ముందుకు తీసుకొచ్చాడు. ఖచ్చితంగా సిద్ధుకి ఒక మంచి హిట్ వస్తుంది. ట్రైలర్ చూసిన తర్వాత నాకు నిజంగా నమ్మకం కలిగిందండి. ఈ సినిమా ఖచ్చితంగా జనాదరణ పొందుతుంది. సిద్ధుకి అదే డీజే తిల్లుకి ఖచ్చితంగా ఇంకొక అంటే డిఫరెంట్ వేరియేషన్స్లో జనాలు అతను ఆదరిస్తారు. అతనిలో ఉన్న అదర్ వేరియేషన్స్ కూడా జనాలకు నచ్చుతాయి. ఎందుకంటే కామెడీ యాంగిల్ ఎప్పుడూ కామెడీ యాంగిల్ అనేది కొంతవరకు వర్కౌట్ అవుతుంది, కానీ ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత నువ్వు ఒక సూపర్ స్టార్గా ఎదగాలి అంటే డిఫరెంట్ వేరియేషన్స్ చూపించాలి. ఎమోషన్స్ కానీ, లేదంటే ఆ సీరియస్నెస్ అంటే ఆ క్యారెక్టర్లో సీరియస్నెస్ కానీ, మాస్ ఎలిమెంట్స్ కానీ, లేదంటే ఒక హీరోకి ఉండాల్సిన క్వాలిటీస్ అన్నీ ఉండాలి. కామెడీతో పాటు అన్ని ఎలిమెంట్స్ కలిసి వచ్చినప్పుడే సూపర్ స్టార్గా ఎదుగుతాడు. సో ఈ సినిమా చూసిన తర్వాత ఈ ట్రైలర్ చూసిన తర్వాత ఖచ్చితంగా ఎలిమెంట్స్ అన్నీ మన డీజే తిల్లు దగ్గర ఉన్నాయి. ఖచ్చితంగా ఒక హీరోగా అంటే నెక్స్ట్ లెవెల్ సినిమాస్ అంటే అన్ని డిఫరెంట్ రోల్స్ డిఫరెంట్ క్యారెక్టర్స్ చేసే సత్తా డీజే తిల్లు కంటే సిద్ధుకు ఉంది అని ఈ ట్రైలర్ చూసిన తర్వాత నాకైతే అర్థమైంది. నిజంగా ట్రైలర్ మాత్రం చాలా 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 నచ్చిందండి. అందుకని చూసిన తర్వాత నిజంగా ఉత్సాహం ఆపుకోలేకే ఈ వీడియో చేశాను. కొంచెం లేట్ అయింది, ఎందుకంటే చూసిన వెంటనే చేయాలంటే కొన్ని అనివార్య కారణాల వల్ల కొన్ని గంటల డిలే అయింది. సో ఫైనల్గా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే డీజే తిల్లు జాక్ రూపంలో పేరు మార్చుకొని అదే డీజే తిల్లు ఇంకా డిఫరెంట్ వేరియేషన్స్ రకరకాల రంగుల్ని పూసుకొని మన ముందుకు రాబోతున్నాడు, మనల్ని అలరించబోతున్నాడు అనేది క్లియర్ కట్గా కనిపిస్తుంది. ఒకవేళ మీరు మిస్ అయితే ఆ ట్రైలర్ లింక్ నా డిస్క్రిప్షన్లో ఉంది. ట్రైలర్ని చూడండి, ఆనందించండి. మీరు ఏమనుకుంటున్నారో మీ మనసులో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీ కమెంట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. ప్రస్తుతానికైతే సైనింగ్ ఆఫ్ శ్రీని. జై హింద్. థ్యాంక్ యూ.